తక్షణమే 2000 పెన్షన్ తక్షణమే 2000 పెన్షన్ తక్షణమే వితంతువుల వికలాంగుల ఐక్యత వితంతువుల వికలాంగుల ఐక్యత శ్రీమన్నాక్షమారి గారి నాయకత్వం శ్రీమన్నాక్షమారి గారి నాయకత్వం వృద్ధుల వితంతువుల వికలాంగుల ఐక్యత EHPS ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగుల గురించి మనకు అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఇరుగుర్తి మండలంలో పడే వృద్ధులు వితంతులు వికలాంగుల ఒంటరి మహిళల పెన్షన్ పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మీ అందరినీ మోసం చేసి నన్ను గెలిపించండి, రేవంత్ రెడ్డిని ఓడించండి అని ఇటు సూర్యుడు అటు వచ్చినాడు, సూర్యుడు ఇటు వచ్చినా నేను మీ పెన్షన్లు పెంచుతున్నానని నమ్మించి మీతో ఓట్లు వేయించుకుని ఈ రోజు వరకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా 22,000 కోట్ల రూపాయలు మీకు రావాల్సిన బకాయిల్ని ఈ డబ్బులు తీసుకెళ్ళి రైతు రుణమాఫీ చేయగలిగాడు. రైతులు రుణమాఫీ చేయాలి, కానీ వాళ్ళకి ఇచ్చే డబ్బులు వేరే. కానీ కాళ్ళు చేతులు లేని లెగలేని వృద్ధులు వితంతులు వికలాంగులు భర్తలు చేసిన ఇంతమంది యొక్క పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి పంచిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే కూడా మీకోసం మాట్లాడతలేదు. ఉన్న కేసీఆర్ రేవంత్ రెడ్డిని నిలదీయట్లేదు. మరి వీళ్ళిద్దరూ మౌనంగా ఉంటే ఈ చేత ఓట్లేదు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ మీకోసం మాట్లాడుతున్నాడా? మాట్లాడాల్సింది వాళ్ళే. ఎందుకంటే మీ ఓట్లు దండుకుని మీ ఓట్లతో సర్పంచ్లు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ముఖ్యమంత్రులు అయ్యారు. మరి వాళ్ళెవరు మాట్లాడుతున్నారు? పోనీ మీ కుటుంబాల్లో మీకు అన్నం పెట్టే మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ తరపున బట్టి నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి మందకృష్ణమాది ఎందుకు మాట్లాడాలి? మందకృష్ణమాదికి అవసరం ఏముంది? అసలు మందకృష్ణమాదికి ఎవరు? మరి మీకోసం 2000 ఈ వికలాంగుల యొక్క పోరాట సమితిని స్థాపించి ఆనాడు 200 రూపాయల పెన్షన్ నుంచి 500 నుంచి 700 నుంచి 1500 వరకు 2000 రూపాయలు పెంచగలిగాడంటే ఆనాడున్న ముగ్గురు ముఖ్యమంత్రుల్ని గడి పట్టుకుని నిలదీసి మాట్లాడితే మీకు 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇచ్చాడు. మరి ఆ 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తున్న పెద్ద మనిషి మౌనం, వికలాంగులకు 6000 చేస్తున్న 4000 అన్న మౌనం. మరి మీకోసం మందకృష్ణమాదికి రావడానికి కారణం మీ ఓట్లు అవసరం లేదు, మీ డబ్బులు అవసరం లేదు. మేము కేవలం కావాల్సిన మానవత్వం. ఆయన మానవత్వంతో ఒక సామాజిక సేవలో తన తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా ఆయన భావించుకుని ఈ సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీసే మగాడు ఒక మందకృష్ణమాదిగా ఉన్నాడు. ఎందుకంటే మందకృష్ణమాదికి ఓటులతో పని లేదు. కనీసం సంస్కారం లేని ఈ రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తులు కానీ ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కానీ మీకోసం మాట్లాడతలేదు. మరి మందకృష్ణమాదిగా కొట్లాడుతున్నాడు. ఆ కొట్లాట రూపానే మీకు 4,000 రూపాయలు ఇవ్వాలని, వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలని, మీకు అలాగే కొత్త పెన్షన్ 3 సంవత్సరాల నుంచి పెన్షన్ లేవు. కొత్తగా పెన్షన్ పెట్టుకునే వృద్ధులకి వితంతులు కూడా భర్త చనిపోయిన వితంతులు అయితే భర్తలు చేసిన ఒంటరి మహిళలకి చేనేత కళ్ళు గీత కార్మికులు కూడా వాళ్ళ పెన్షన్స్ లేవు. కొత్త పెన్షన్ రావాలన్నా, మీకు పాత బకాయిలు 20,000 కోట్లు తిరిగి రావాలన్నా, మీకు 2,000 4,000 అవ్వాలన్నా, వికలాంగులకు 6,000 అవ్వాలన్నా మీరందరూ సంఘటితంగా మళ్ళీ యుద్ధం చేయాల్సింది. ఆ యుద్ధానికి కారకుడే మందకృష్ణమాదిగా. ఆయన రేపు నెక్కండ్లో వస్తున్నాడు కాబట్టి 29వ తారీఖు ఉదయం శుక్రవారం నాడు నెక్కండ్ వస్తున్నాడు కాబట్టి ఆ నెక్కండ్ వచ్చేది మీరే. ఆ మీకోసం వస్తున్న ఆ పెద్ద మనిషి కోసం నిలబడాల్సింది ముందుగా మీరుంటే అడిగే వ్యక్తికి జనం కనిపించాలి. ప్రభుత్వం భయపడాలంటే మీకు రావాలి. మరి మీకు ఓట్లు కాదు, మీ పెన్షన్ మీకు దక్కాలన్నా, కొత్తగా 2,000 రూపాయలు పెరగాలన్నా, బకాయిలు రావాలన్నా మీరందరూ కలిసికట్టుగా రేపు నెక్కొండ రండి. వస్తే మందకృష్ణమాదికి సపోర్ట్ చేయండి. ఈ మందకృష్ణమాది అనే వ్యక్తి మానవతావాది. మీకు కొడుకుగా ముందుకు వచ్చాడు తప్ప ఏ రాజకీయ స్వార్థంతో లేడు, ఓట్లతో పని లేదు. మరి అటువంటి వ్యక్తికి మీరు ముందు రాకపోతే పెన్షన్లు వస్తున్న మీరందరూ తలో 50 రూపాయలు వేసుకుని మీరు ఆటో పెట్టుకుని ఇటు పోవడానికి రావడానికి మీరు పెట్టుకుని చిత్తపడి రాకపోతే ఎలక్షన్ టైం అయితే మీకు ఆటోలు పెడతారు, బస్సులు పెడతారు, మిమ్మల్ని మోసుకెళ్ళి ఓట్లు వేయించుకుంటారు.
ఈ వేళ మాకు ఆ బాధ లేదు. గత 2007 నుంచి కూడా ఈ మందకృష్ణ నాయకత్వం మీ గ్రామ తిరిగి మిమ్మల్ని ఒక దగ్గరికి కూర్చోబెట్టి వివరాలు చెప్పి మిమ్మల్ని ఆటోలు పెట్టి బస్సులు పెట్టి హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రభుత్వం మీద దెబ్బలాడితే ఇన్ని పెన్షన్స్ వచ్చాయి. మరలా వచ్చిన పెన్షన్ దక్కాలంటే మళ్ళీ తిరిగి పోరాటమే. ఆ పోరాటమే మీ చేతిలో రూపాయలని 100,000 ఖర్చు పెట్టవలసిన ఒకరోజు సమయం మీరు ఒక 50 రూపాయలు పెట్టుకుని ఇటు నుంచి ఆటో పెట్టగలిగితే పెన్షన్ వచ్చిన ప్రతి మనిషి రావాలి. పెన్షన్ కావాల్సిన ప్రతి ఒక్క ఆడమగ రావాలి. ఒంటరి మహిళలు వితంతులు కూడా రావాలి. నూతన పెన్షన్ రావాలి, బకాయిలు రావాలి, 2,000 4,000 అవ్వాలి, 4,000 6,000 అవ్వాలి. దీనికి సంచితమై రేపు నెక్కొండ శుక్రవారం ఉదయం 8 వస్తారని. జై వికలాంగ్, జై ఎంఆర్పీ, జై మనకి.